చేస్తున్నారంటే భారతదేశం నుంచి అమెరికా సెనేటర్ గారు ఏమన్నారు, భారతదేశం నుంచి వచ్చేటి వాళ్ళందరూ వీసా ఒక మాఫియా పెట్టుకున్నారు, ఆ వీసా మాఫియాకు ఒక గుడి ఉన్నది అని చిలుకూరు బాలాజీ ఫోటో పెట్టి ట్వీట్ కొట్టాడు ఆ మహానుభావుడు. వెంటనే టీవీ ఛానల్ వాళ్ళందరూ నాకు ఒకటే ఫోన్ చేస్తున్నారు, దాని మీద మీరు ఏమైనా స్పందించాలి. నాకు విష్ణు పురాణం శ్లోకం గుర్తొచ్చింది, నమే వాంఛాస్తి యశసి విద్వత్వే దైవవాసుకే. విష్ణు పురాణంలో ఏంటి అంటే, నాకు మోక్షం వద్దు, నాకు ప్రభుత్వం వద్దు, నాకు అధికారం వద్దు, నాకు వైకుంఠం కూడా వద్దు, ఈ భారతదేశంలో పుట్టాలి, చెట్టుగానన్నా పుట్టాలి, రాయిగానన్నా పుట్టాలి, పక్షిగానన్నా పుట్టాలి, పశువుగానన్నా పుట్టాలి, అలా నన్ను అనుగ్రహించు స్వామి అని ప్రార్థిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి మనకి గుర్తు చేస్తున్నాడు, ఈ భారతదేశాన్ని మళ్ళీ ఆ ఉన్నతమైన ఎత్తులో పెట్టేటట్టుగా అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేటట్టుగా వాళ్ళ బుర్రలో ఎక్కాలి. నంబర్ 1. నంబర్ 2, ఆయన మన వీసా దేవుడు అంటారు కదా, వీసా వైకుంఠానికి ఇస్తున్నాడు స్వామి. నేను ఒక ఉదాహరణ ఇస్తానంట, ఈ ఎంబసీలో ఉన్న వాళ్ళందరూ గొప్పవాళ్ళ. ఒక్క ఉదాహరణ ఇస్తాను. 3 ఏళ్ల ముందు కరోనా అయిన తర్వాత ఒక తల్లిదండ్రులు ఇద్దరు వచ్చినారు. తండ్రి ఏమో కరోనా గాయమని వెళ్ళిపోయాడు, తల్లికి వీసా కావాలి. పిల్లవాడు అమ్మాయి 4 ఏళ్ల అమ్మాయి, తల్లికి వీసా ఇచ్చింది, ఈ 4 ఏళ్ల అమ్మాయికి వీసా ఇయ్యలే. ఎంత మూర్ఖులు చూడండి వాడు. ఎంబసీ వాడు చిలుకూరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి. వస్తే స్వామి వారికి ప్రదక్షిణాలు బయట ఒక్క ప్రదక్షిణ తిరగాలి అని చెప్పి ఏడుస్తున్నది. నేను ఒక్కటే ప్రదక్షిణ లోపల తిరుగుతా స్వామి అంటే, కరోనా టైం, బయటనే ప్రదక్షిణాలు ఉన్నాయి. నేను ఆవిడేమనింది, మమ్మల్ని మెయిల్ పెట్టుకోమంటున్నారు, మెయిల్ వాళ్ళు చదువుతారో తెలియదు, అమెరికా వాళ్ళు మెయిలే చదవరు, మెయిల్ పెట్టుకోమన్నారు. స్వామివారిని ప్రార్థించమా అంతా అయిపోతుంది అని చెప్పిన. ఈ అమ్మాయి నమ్మి బయట ఒక్క ప్రదక్షిణ చేసిపోయింది. ఒక వారంలో పరిగెత్తుకుంటూ వచ్చింది ఈ అమ్మాయి. ఏమనింది అంటే, చిలుకూరు బాలాజీని మొక్కినాను, ఇంటికి పోగానే నా మెయిల్కి వాళ్ళు సమాధానం పెట్టినారు, యూ కమ్ టు ద ఆఫీస్ విత్ ద కిడ్, మీ పాపని తీసుకొని, పాపకి డాక్యుమెంట్స్ అని తీసుకొని, నీ వీసా పేపర్ తీసుకొని రావాలి అని చెప్తాను. పోయిన తర్వాత ఎంబసీలో 4 ఏళ్ల పాప ఎట్లమ్మా తనకి సెపరేట్గా వదిలి వస్తా ఈ దేశంలో, హౌ ఈస్ ఇట్ పాసిబుల్ అంటే, వీఆర్ సారీ ఫర్ ఏ రాంగ్ డెసిషన్ అని వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు. ఇక్కడ మాఫియా ఉందా అండి? ఇది వీసా మాఫియానా? మీరు చేసే పొరపాట్లు, ఎంబసీలో చేసే పొరపాటుకి మమ్మల్ని మా వాళ్ళు ఏ దేశానికి పోయినా కానీ రాజ్యాంగబద్ధంగా ఆ దేశంలో ఉండే లా ప్రకారం, ఆ దేశంలో ఉండే రూల్ ప్రకారం, ఆ దేశంలో ఉండే చట్టాల ప్రకారం జీవించేవాడు ఎవరయ్యా అంటే ఒక్క భారతదేశం వాడే. మనమే ఎక్కడ పోయినా చట్టాన్ని గౌరవించేవాళ్ళం, న్యాయం ప్రకారం జీవించేవాళ్ళం. వాళ్ళు ఎన్ని అన్యాయాలు చేసినా కానీ మనం న్యాయం ప్రకారం ఉంటాం. వేరే వాళ్ళకి ఆ ఫీలింగే లేదు. అందుకోసం నేను టీవీ ఛానల్లో మాట్లాడలేదు, మన మధ్యలో మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇది మన సమ్మేళనం కాబట్టి. అర్థమైందా భక్తుల? బోలో భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకటే ఒక ప్రార్థన, మీరందరూ కూడా కనీసం రోజుకి ఒక్క శ్లోకమైన భగవద్గీత పిల్లలకి అలవాటు చేయాలి. రోజుకి ఒక్క శ్లోకం, 15 నిమిషాలు పడుతుంది. 3-4 రీల్స్ వదులుకుంటే ఆ 15 నిమిషాలు చేయొచ్చు. భగవద్గీతలో ఒక్క శ్లోకం. దురంధర్ 2 సినిమా 3 గంటల 42 నిమిషాలు.
యూట్యూబ్లో భగవద్గీత మొత్తం పెడితే 2.5 గంటలు. ఈ 2.5 గంటలు వారానికి ఒకసారి భగవద్గీత పెడితే పిల్లలందరూ అలవాటైపోతారు. శ్రీకృష్ణ పరమాత్మ అలవాటవుతారు, అర్జునుడికి అలవాటవుతారు.